అరటి పండుతో పాటు అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ వ్యాధిని నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సమస్యలను తగ్గించి రక్తహీనతను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం దీనిని డైట్లో చేర్చుకోవడం ఎంతో మేలు. ఇది ఏ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకన్నా సరే రావడం జరుగుతుందంటారా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ డయాబెటీస్ ఉంటే ఏ డాక్టర్ అయినా చెప్పేది ఒకటి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ ఉంచాలండి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో వీ గో బై బ్లడ్ షుగర్ లెవెల్స్. సో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ HbA1c మనం చూస్తాం అనమాట. సో ఒకవేళ మనకు డయాబెటీస్ ఉన్నా కానీ డయాబెటిక్ రెటినోపతి అని డయాగ్నోస్ అయితే మెయిన్ ట్రీట్మెంట్ అనేది కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్. మనకు బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉంటే మాక్సిమం మనకు డ్యామేజ్ అనేది చాలా మటుకు మనము స్టాప్ చేయగలుగుతాం. అది కానీ డయాబెటీస్ కంట్రోల్ ఉన్నా కూడా ఇయర్లీ వన్స్ మాత్రం కంపల్సరీగా చెకప్ చేయించుకోవాలి. వై వి స్ట్రెస్ ఆన్ దిస్ ఎందుకంటే మనకు డయాబెటిక్ రెటినోపతి అనేది ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే అంత మనకు ట్రీట్మెంట్ ఇస్తే మనకు 100% విజన్ అనేది మనకు ఉంటుందన్నమాట. మీరు ఎంత లేట్గా మన దగ్గర వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% వరకు చూపు పోయింది అనుకోండి, ఓన్లీ 90% వరకు విజన్ ఉందనుకోండి, మనం ఆ 90% వరకే మనం కాపాడగలుగుతాం. ఆ 10% విజన్ ఏదైతే మనకు డ్యామేజ్ అయిందో దాని గురించి మనం ఎక్కువ ఏం చేయలేం. సో ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ అవుతుంది అనమాట. అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్ అంటే మనకు పోయిన చూపు మళ్ళీ తిరిగి రాదు. అది అట్లా. మరి ఇప్పుడు మీరు చెప్పిన డయాబెటిక్ రెటినోపతి దీనికి గుర్తించడం ఎలా? అంటే జనరల్గా మీరు ఎవ్రీ ఇయర్ చేయించుకోండి అని అంటున్నారు. కొంతమంది ఉంటారు కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు, తెలియదు కూడా, వస్తుందో రాదో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి దీని గురించి అంటే ఎలా తెలుసుకుంటారు? అంటే కళ్ళు ఎర్రగవడం ఏమన్నా దానికి సంకేతాలు ఉంటాయా? సో డయాబెటిక్ రెటినోపతి అనేది మనకి ఏంటంటే అర్లీగా మనకు డయాగ్నోస్ అవ్వదండి. సో మీకు ఏంటంటే ఎప్పుడైనా కానీ విజన్ తగ్గినట్లు అనిపించినా కానీ ఫ్లోటర్స్ అంటే మనకు గాలిలో ఏదైనా చిన్న పురుగుల్లాగా తీగల్లాగా ఏదైనా తిరిగినట్లు అనిపించినా కానీ ఏదైనా విజన్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ వెంటనే మీరు చెకప్ చేయించుకోవడం చాలా చాలా అవసరం. ఏ విజన్ ప్రాబ్లం లేకపోయినా కూడా కంపల్సరీగా ఇయర్లీ వన్స్ యాన్యువల్ ఐ చెకప్ చేయించుకోవాలండి, ఎస్పెషలీ ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే. ఓకే, అంటే ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఐ చెకప్ అనేది అవసరం అని అంటారు మీరు? నాట్ రియలీ, అందరికీ యాన్యువల్ ఐ చెకప్ మ్యాండేటరీ. కాకపోతే అంటే డయాబెటిక్ ఎవరైతే మనకి డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ అండి. ఎందుకంటే మనకు డయాబెటీస్లో లైక్ ఐ సెడ్ ఇర్రివర్సిబుల్ విజన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇర్రివర్సిబుల్ అంటే మనకు ఒకసారి పోయిన చూపు మళ్ళీ తిరిగి రాదు. సో ఇదేంటంటే ఎర్లీ స్టేజెస్లో యాజ్ అ పేషెంట్ మీకు తెలియదు డయాబెటిక్ రెటినోపతి ఉన్నట్లు. మనము డ్రాప్స్ వేసి డాక్టర్ చెకప్ చేసినప్పుడే మనకు బయటపడుతుంది అనమాట. అది అట్లా. సాధారణంగా మనం అరటి చెట్టు అనగానే కేవలం అరటి పండ్లు, ఆకులు లేదా కాండం గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఈ చెట్టు నుండి లభించే పువ్వు ఆరోగ్యపరంగా ఒక అద్భుత నిధి అని మీకు తెలుసా? అరటి పువ్వులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మాగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు A, C, E పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు కూడా ఇందులో మెండుగా లభిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. మరి అరటి పువ్వును మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అంటే మీకు వాళ్ళకు అది వామ్ది చెప్పిందంటే బేసిక్లీ ఏంటంటే మీకు కొంచెం కంటి రెప్పలో కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చిండొచ్చమ్మా. సో దానివల్లనే మీకు ఈ డ్రైనెస్ అనేది వస్తుంది. అది కాకుండా డ్రైనెస్ అనేది మనము స్క్రీన్ ఎక్కువ వాడడం వల్ల కానీ, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల కానీ, టీవీ వల్ల కానీ, దానివల్ల కూడా ఐ డ్రై వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పినట్లు మీరు ఏంటంటే వామ్ కంప్రెసెస్ చేస్తుండండి. దాంతోపాటు వాళ్ళు ఏదైతే మీకు డ్రాప్స్ ఇచ్చారో అది ఒకటి యూస్ చేయండి. కొన్ని చిన్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే డైరెక్ట్గా ఫ్యాన్ కింద కూర్చోవడం కానీ అలాంటివి చేస్తే ఇంకొంచెం డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో టైమింగ్ కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేస్తే సరిపోతుందమ్మా. డ్రైనెస్ అనేది చాలా కామనే, నథింగ్ సీరియస్, నథింగ్ టు వరీ యాజ్ సచ్. అంటే ఒకసారి ఏమైందంటే కొంచెం ఇన్సిడెంట్, నాకు కళ్ళం నీళ్లు కూడా రాలేదు సార్. అది ఏంటంటే చిన్నదానికి కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. అలా అయిన తర్వాత నాకు అర్థం కాల ఎందుకు అట్లా అయిందని. అలా అడిగితే వాళ్ళు ఐస్ డ్రై అవ్వడం వల్ల మీకు అట్లా కళ్ళంలో కూడా నీళ్ళు రావట్లేదండి అన్నారు. మీకంటే జాయింట్ పెయిన్స్ కానీ అలాంటిది ఏమైనా ఉంటుందమ్మా మీకు? ఏం లేదు సార్. నోరు ఎండిపోవడం కానీ అలాంటిది ఏం లేదు సార్. అంటే కంట్లో అసలు పూర్తిగా నీళ్ళు రావట్లేదు అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. నార్మల్ అయింది సార్, వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ అన్ని నేను హాట్ బ్యాగ్ పెట్టిన తర్వాత నార్మల్ అయిపోయింది. అయితే పర్లేదమ్మా. అయితే ప్రస్తుతానికి మెడిసిన్స్ టెంపరీగా వాడండి. అప్పుడప్పుడు ఏదైనా డ్రైనెస్ వస్తుంటే మీరు ఆ లూబ్రికేటింగ్ డ్రాప్స్ అనేది వాడొచ్చమ్మా, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా.
మహిళల ఆరోగ్యానికి నేటి కాలంలో చాలామంది మహిళలు హార్మోన్ల అసమతుల్యతతో ఇబ్బంది పడుతున్నారు. అరటి పువ్వు పీసీఓడి, అధిక రక్తస్రావం మరియు పీరియడ్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది సహజంగా హార్మోన్లను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా శరీరానికి తగినంత శక్తిని అందించి అలసటను తగ్గిస్తుంది. ఫోన్ ఎక్కువ చూడటం మూలంగా కళ్ళు మంటలు పడుతున్నాయండి. హాస్పిటల్లో చూపిస్తే 0.25 సైట్ ఉందని చెప్పారు సార్. సార్ మీ ఏజ్ ఎంత సార్? మీకు 42 సార్. 0.25 1.25 సార్ మీకు చెప్పింది? 0.25 సార్. అంటే 42 అంటే నార్మల్గా 1.25 ఉండొచ్చు సార్. 0.25 సార్. 1.25 ఉండొచ్చు సార్ నంబర్. 0.25 అని చెప్పారు సార్. ఓకే, అంటే నార్మల్గా ఏంటంటే రీడింగ్ గ్లాసెస్ ఇచ్చారు సార్. రీడింగ్ గ్లాసెస్ 0.25 ఉంటుంది సార్. ఒకసారి మీరు చూసుకోండి. 1.25 ఉంటుంది మీ ఏజ్కి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా 40 years దాటాక అందరికీ రీడింగ్ గ్లాస్ అనేది వస్తుంది సార్. అది నార్మలే. అది అంటే అది ఏజింగ్ చేంజ్. ఇప్పుడు ఎలా అయితే మన జుట్టు తెల్లబడుతుందో ఇది కూడా ఒక ఏజింగ్ చేంజ్. సో పిల్లలు కూడా, మా అమ్మాయి కూడా ఎక్కువ ఫోన్స్ చూస్తుంది. ఫోన్స్ చూడటం మూలంగా అట్లా ప్రాబ్లమ్స్ వచ్చేమన్నా? ఫోన్ చూడడం వల్ల డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కళ్ళు డ్రై అవడం కానీ, మంటలేయడం కానీ, స్ట్రెయిన్ పడడం కానీ అవుతుంది సార్. కాకపోతే మీరు ఫోన్ చూసినా చూడకపోయినా 40 years తర్వాత అందరికీ రీడింగ్ గ్లాస్ అనేది వస్తుంది సార్. సో కంపల్సరీగా అట్లీస్ట్ ఫోన్ చూసేటప్పుడు కానీ, ఏదైనా చదివేటప్పుడు కానీ, ఏదైనా రాసేటప్పుడు కానీ కంపల్సరీగా మీరు ఆ రీడింగ్ గ్లాస్ అనేది పెట్టుకోండి సార్. మెరుగైన జీర్ణక్రియ. అరటి పువ్వులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక గుండె ఆరోగ్యం విషయానికి వస్తే ఇందులో ఉండే ఫ్లావనాయిడ్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతూ గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చెప్పండి సార్. కళ్ళు నాకు కొంచెం మంటలు వస్తున్నాయి సార్ ఒక 1 month నుంచి. ఎందువల్ల ఇలా అవుతుంది సార్? మీరు ఏం చేస్తుంటారు సార్? సార్ నేను జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, అంటే మీకు స్క్రీన్ టైం ఎలా ఉంటుందండి నార్మల్గా? లైక్ ల్యాప్టాప్ కానీ, స్క్రీన్ యూసేజ్ కానీ, ఫోన్ యూసేజ్ కానీ ఎన్ని అవర్స్ ఉంటుంది డైలీ? సార్ ఫోన్ ఎక్కువ చూస్తాను సార్. ఓకే, సిస్టమ్ వర్క్ ఏమైనా ఉంటుందండి? సిస్టమ్ వర్క్ ఏం లేదు కానీ ఫోన్ ఎక్కువ చూస్తుంటాను సార్. మీరు నార్మల్గా డ్రైవింగ్ 2-wheeler 4-wheeler సార్? లేదు సార్, డ్రైవింగ్ ఏం చేయను సార్. ఓకే, సో నార్మల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మీకు స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లమ్? అవును సార్. ఓకే, అంటే ఈ బర్నింగ్ సెన్సేషన్ అనేది కామన్ సిమ్టమ్ ఆఫ్ డ్రైనెస్ సార్. మనం ఏంటంటే ఫోన్ ఎక్కువ చూసినప్పుడు ఏమవుతుందంటే మనం కంటి రెప్ప బ్లింక్ చేయమన్నమాట. బ్లింక్ చేయకపోవడం వల్ల కన్ను అలాగే ఓపెన్ ఉంచితే మనకి ఏదైతే కన్నీళ్ళు వస్తున్నాయో ఫాస్ట్గా ఇవాపరేట్ అయిపోతుంది. సో దీని మూలంగానే మనకు డ్రైనెస్ అనేది వస్తుంది. సో మీరు ఫోన్ ఎక్కువ చూసినప్పుడు నార్మల్గా రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ ఇవ్వండి. బ్రేక్ కాకుండా మీరు ఫోన్ చూసినప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా గుర్తుపెట్టుకొని బ్లింక్ చేస్తుంది. బ్లింక్ చేస్తే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా కన్నీళ్ళు అనేది వస్తుంది. దానివల్ల మనకు డ్రైనెస్ అనేది తగ్గుతుంది. అది కాకుండా మీకు కొన్ని డ్రాప్స్ ఓవర్ ద కౌంటర్ దొరికిపోతాయి. దాంతో మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. లూబ్రికేటింగ్ డ్రాప్ అంటే ఇస్తారు, అది మీరు రెగ్యులర్గా వాడుతుండవచ్చు సార్ మీరు. ఇన్ఫెక్షన్ల నివారణ. అరటి పువ్వులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గించడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్ల నుండి రక్షణ కల్పిస్తాయి. ఇందులోని మాగ్నీషియం మరియు విటమిన్ బి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచడానికి తోడ్పడుతుంది. అందుకే కేవలం రుచి కోసమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం కోసం వారానికి ఒక్కసారైనా అరటి పువ్వును ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు. నమస్కారం. ఐఎమ్ 80 years old. చెప్పండి. 80 years old అండి. నా లెఫ్ట్ సైడ్ కొద్దిగా డిమ్గా ఉంది. వన్ సైడ్ ఇస్ పారాలిసిస్ వచ్చి సరిగా ఓపెన్ చేయండి రైట్ సైడ్. హలో. హలో. అంటే ఒక్కసారి అది క్యాటరాక్ట్ అయినా ఏది ఉండొచ్చు, ఒకసారి డ్రాప్స్ చేసి చెకప్ చేయాలి. సరే. హలో జయచంద్ర గారు మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. జయచంద్ర గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. హలో. మాట్లాడండి. డాక్టర్ గారు 80 years కి ఇది కామన్ అండి ప్రాబ్లం?
లేదండి అంటే ఏజ్ ఆఫ్ 80. అంటే నార్మల్గా ఇది క్యాట్రాక్ట్ వల్ల మనకు విజన్ అనేది డిమ్ అవుతుందండి. సో ఒక్కసారి మనం ఏంటంటే డ్రాప్స్ వేసి చెకప్ చేస్తే మనకు తెలుస్తుందండి. క్యాట్రాక్ట్ కి ఆపరేషన్ అవసరం అండి? అవునండి. క్యాట్రాక్ట్ అంటే మనం ఆపరేషన్ చేస్తేనే మనకు విజన్ అనేది క్లారిటీ వస్తుందండి. ఎంత ఎక్స్పెండిచర్ వస్తుందండి ఆపరేషన్ కి? ఏదండి? క్యాట్రాక్ట్ ఆపరేషన్ కి ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది? మీకు అంటే డిపెండింగ్ అపాన్ లెన్స్ సార్, మీకు అప్రాక్సిమేట్లీ ఒక 25-30,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఈ చైకి. ఓకే అండి. పిల్లల్లో డయేరియా, వాంతుల సమయంలో డీహైడ్రేషన్ను నివారించేందుకు ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఓఆర్ఎస్ డయేరియాను ఆపేస్తుందని, వాంతులు వస్తే ఓఆర్ఎస్ నిలిపివేయాలని, కేవలం నీటితోనే సరిపోతుందని వంటి అపోహలు ఉన్నాయి. ఓఆర్ఎస్ను సరైన మోతాదులో తయారు చేసి ఇవ్వడం, డీహైడ్రేషన్ల క్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో డీహైడ్రేషన్కు ప్రధాన కారణాల్లో డయేరియా, వాంతులు ముఖ్యమైనవి. ఈ సమయంలో శరీరంలో నీరు, అవసరమైన లవణాలు తగ్గిపోకుండా చూసేందుకు ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ కీలకంగా పనిచేస్తుంది. అయితే ఓఆర్ఎస్ పై ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ అపోహల కారణంగా కొన్నిసార్లు సరైన చికిత్స ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓఆర్ఎస్ కు సంబంధించి తరచుగా వినిపించే 4 అపోహలు, వాస్తవాలు ఇవే. ఓఆర్ఎస్ తీసుకుంటే డయేరియా ఆగిపోతుందా? చాలా మంది తల్లిదండ్రులు ఓఆర్ఎస్ తాగిస్తే విరోచనాలు లేదా వాంతులు వెంటనే ఆగిపోతాయని భావిస్తారు. కానీ ఓఆర్ఎస్ పని అది కాదు. నేను రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను సార్. సో నేను స్క్రీన్ ఎక్కువసేపు చూస్తాను అనమాట. సో ఎక్కువసేపు చూడడం వల్ల ఈ మధ్యన దగ్గరగా చూస్తున్నవి నాకు బ్లర్ గా కనిపిస్తున్నాయి సార్. సో ఇది చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితా, లేకపోతే అసలు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చిన్న డౌట్. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా గ్లాసెస్ యూజ్ చేయారా స్వాతి? లేదు సార్, ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఐ టెస్ట్ అంటే చేయించారా? నాకు ఒక 9th క్లాస్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే ఏంటంటే పూర్తిగా నాకు బోర్డు మీద అక్షరాలు కనపడకుండా ఇంకా నాకు మొత్తం చాలా బ్లర్ గా కనిపించేవన్నమాట. అప్పుడు నేను ఒక హై హాస్పిటల్ ని అప్రోచ్ అయినప్పుడు ఒక 2-3 డాక్టర్స్ ఏం చెప్పారంటే దీన్ని ఆపరేషన్ చేసి తీయాలి, అదొక పొర కింద ఫామ్ అయిందని అన్నారు. బట్ నాకు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ట్రీట్మెంట్ తోటి సరి చేశారు. ఆ తర్వాత నేను ఎప్పుడు గ్లాసెస్ వాడలేదు. అంటే అప్పుడు గ్లాసెస్ ఇచ్చారా మీకు? సైట్ కి వాడలేదు సార్, జస్ట్ ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకోమని చెప్పేసి నాకు సజెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఎప్పుడు వాడలేదు గ్లాసెస్. ఓకే. సో అంటే ఇప్పుడే మీకు జాబ్ వచ్చింది కాబట్టి 2 థింగ్స్ మా. ఒకటి ఏంటంటే బెటర్ టు గెట్ ఐ చెకప్ డన్. ఐ చెకప్ చేసినప్పుడు మనకి ఏంటంటే సైట్ ఉందా లేదా తెలుస్తుంది. సైట్ చిన్న నెంబర్ ఉన్నా కూడా రికమెండెడ్ టు వేర్ గ్లాసెస్. ఎస్పెషల్లీ మీకు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మీకు సిస్టమ్ వర్క్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్. అది కాకుండా మీకు ఇప్పుడే జాబ్ వచ్చి మీరు ఇప్పుడే వర్క్ చేస్తున్నారు కాబట్టి స్క్రీన్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఐ బాగా డ్రై అవుతుంటుంది. సో డ్రైనెస్ది ఒక మెయిన్ సిమ్టమ్ ఏంటంటే బ్లర్ అవడం. సో డ్రైనెస్ వల్ల కూడా మనకు విజన్ అనేది బ్లర్ అవుతుంటుంది. సో మీరు ఎలాగైనా చెకప్కి వెళ్తున్నారు కాబట్టి మీకు ఎలాగైనా డాక్టర్ గారు కొన్ని డ్రాప్స్ రాసిస్తారు. గ్లాసెస్ అవసరం ఉంటే గ్లాసెస్ ప్లస్ డ్రాప్స్ ఉంటే డ్రాప్స్ తీసుకోవచ్చామా మీరు? ఓకే ఓకే వెల్కమ్. డయేరియా, వాంతుల సమయంలో శరీరం కోల్పోయే నీరు, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లను తిరిగి అందించడం ఓఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం. దీంతో శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా సహాయపడుతుంది. అనారోగ్యానికి కారణమైన ఇన్ఫెక్షన్లు తగ్గేంత వరకు ఓఆర్ఎస్ ఇవ్వడం ద్వారా డీహైడ్రేషన్ కారణంగా వచ్చే సమస్యలను నివారించవచ్చు. ఏ ఎలక్ట్రోలైటింగ్ అయినా ఓఆర్ఎస్తో సమానమేనా? మార్కెట్లో ఓఆర్ఎస్ పేరుతో లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్ లభించే అన్ని ఉత్పత్తులు ఒకేలా ఉండవు. కొన్ని పానీయాల్లో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉండొచ్చు. ఇది పేగుల్లో ద్రవాల సమతుల్యతను ప్రభావితం చేసి కొన్ని సందర్భాల్లో డయేరియాను మరింత తీవ్రం చేసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చిన్నారులకు డయేరియా లేదా వాంతులు ఉన్నప్పుడు WHO సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఓఆర్ఎస్ను ప్యాకెట్ 5 సూచించిన విధంగా మాత్రమే తయారు చేసి ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. వాంతులు వస్తే ఓఆర్ఎస్ ఇవ్వడం ఆపేయాలా? వాంతులు రావడం అనారోగ్యంలో భాగంగా ఉండవచ్చు. సార్ అది మా పాపకి ఆల్రెడీ సైట్ ఉంది సార్.
అయితే నేను చూపించాను అండ్ స్పెట్స్ యూజ్ చేస్తున్నాను, కానీ ఆ స్పెట్స్ ఏజ్ తో పాటు సైడ్ పెరుగుతూ వస్తుందా సార్? ఇప్పుడు ఏజ్ ఎంతమ్మా పాపది? 15 years సార్. యా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే మన హైట్ పెరుగుతుందో అలాగే ఈ సైట్ కూడా పెరిగే అవకాశం ఉంటుందమ్మా. సో ఈ పెరగడం కూడా ఏంటంటే ఒక 18 years తర్వాత ఆగిపోతుంది. సో పెరిగినా మాక్సిమం ఒక 2 to 3 years వరకు పెరగచ్చు. ఒక 18 years పెరగకుండా మెడిసిన్ కానీ ఏమైనా యూజ్ చేయొచ్చు సార్? అంటే మీరు కొంచెం కేర్, అంటే స్టడీ వాళ్ళు చదువుతూ ఉన్నారు కదా, ఇంకా ఎక్కువ హెడేక్ దాని వల్ల కొంచెం ఇది చేస్తుంది బాగా, కానీ డాక్టర్ ఏమో మెడిసిన్ ఏం ప్రిఫర్ చేయలేదు, స్పెట్స్ మార్చారు. యా, స్పెట్స్ మార్చినా కానీ హెడేక్ కంటిన్యూగా వస్తుంది దానికి. స్పెక్స్ మార్చిన తర్వాత కూడా ఇంకా హెడేక్ వస్తుందంటే బహుశా అది కంటి వల్ల కాదమ్మా. అంటే ఇప్పుడు హెడేక్ మనకు సైనస్ వల్ల కానీ మైగ్రేన్ వల్ల కానీ వేరే కారణాలు కూడా ఉన్నాయి హెడేక్కి. కాకపోతే స్పెక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేయించుకోండి. నంబర్ ఆపడానికి అయితే మనం సర్జరీ అనేది ఏం చేయలేము. కాకపోతే ఒక బ్యాలెన్స్ డైట్ అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోండి. ఇప్పుడు కొత్త అద్దాలు తీసుకొని కూడా ఇంకా హెడేక్ అలాగే వస్తుందంటే ఒకసారి జనరల్ ఫిజిషియన్ కూడా ఒకసారి చూపించుకుంటే బెటర్మా. అందుకే వాంతులు వచ్చిన వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వడం పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వాంతి అయిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు వేచి ఉండి ఆపై ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా చిన్న చిన్న పరిమాణాల్లో తరచుగా స్పూన్తో ఓఆర్ఎస్ ఇవ్వటం సాధారణంగా బాగా తట్టుకోగలిగే విధానమని సూచించారు. క్రమంగా తక్కువ పరిమాణంలో ద్రవాన్ని అందించడం ద్వారా వాంతులు ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన నీరు, ఎలక్ట్రోలైట్లను అందించవచ్చు. ఓఆర్ఎస్కు బదులుగా కేవలం నీళ్లు తాగిస్తే సరిపోతుందా? డయేరియా సమయంలో శరీరం కేవలం నీటినే కాకుండా సోడియం, గ్లూకోజ్ వంటి ముఖ్యమైన పదార్థాలను కూడా కోల్పోతుంది. కేవలం నీరు తాగించడం ద్వారా వీటిని భర్తీ చేయలేం. నీరు, సోడియం, గ్లూకోజ్ రైన నిష్పత్తిలో ఉండే ఓఆర్ఎస్ రూపొందించబడుతుంది. ఇవి కలిసి పేగుల నుంచి నీరు శరీరంలోకి శోషించబడ్డానికి సహాయపడతాయి. అలాగే పండ్ల రసాలు, అధిక చక్కెర కలిగిన పానీయాలు కూడా ఓఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నాయాలు కావని వైద్యులు చెబుతున్నారు. బాబుకి 3వ సంవత్సరం నుంచి కరెంట్ ఎలర్జీ మేడం, డస్ట్ ఎలర్జీ ఉంది. అమ్మా సార్ నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి, వింటున్నాను. అదే డస్ట్ ఎలర్జీ లాగా పిల్లోడికి కళ్ళకి ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి, అబ్బాయి 10వ సంవత్సరం, 3 సంవత్సరాల నుంచి వస్తుంది సార్. మందులు ఆడుతానే ఉన్నాం, తగ్గట్లేదు. కళ్ళు ఎర్రపడుతుంటాయి, దురద వచ్చి రుద్దుతా ఉంటాడు గారు. అంటే ఇప్పుడు ఈ అలర్జీ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ డస్ట్ వల్ల కానీ దుమ్ము వల్ల కానీ నీళ్ళ వల్ల కానీ వస్తుంటుందమ్మా అలర్జీ. అలర్జీ ఏంటంటే ఒకసారి మన బాడీలో వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఎరుపు మళ్ళీ దురద పెట్టడం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా లోకల్లో డాక్టర్ చూపించుకొని డ్రాప్స్ ఒకటి వాడండి. టైం దొరికినప్పుడల్లా చల్లగా ఐస్ ప్యాక్ లాగా పెట్టండి. చల్లది ఒక ఐస్ ఉంటుంది కదా, ఐస్ కానీ ఏదైనా చన్నీలో ఏదైనా బట్ట తీసుకొని ఐస్ ఇలా చుట్టేసి టైం దొరికినప్పుడల్లా కంటి పైన పెట్టండి అమ్మా, సరేనా? అది కాకుండా ఏంటంటే బాగా నలపడం వల్ల కూడా చాలా మందికి పిల్లలకి సైట్ వస్తుంది. సో అదొక్కటి నలపకుండా చూసుకోండి. దురద పెట్టినప్పుడల్లా మీరు చల్లగా ఐస్ ప్యాక్ అయినా పెట్టండి, లేకపోతే మీకు డాక్టర్ గారు రాసేసిన మందులు అయినా వాడండి. కంపల్సరీగా ఒక 6 నెలలకు ఒకసారి చెకప్ అయితే చేయించుకోండి అమ్మా. ఫోన్ ఎక్కువ చూడటం మూలంగా కళ్ళు మంటలు పడుతున్నాయండి సార్. హాస్పిటల్లో చూపిస్తే 0.25 సైట్ ఉందని చెప్పారు సార్. సార్ మీ ఏజ్ ఎంత సార్? మీకు 42 సార్. 0.25 1.25 సార్ మీకు చెప్పింది? 0.25 సార్. అంటే 42 అంటే నార్మల్గా 1.25 ఉండొచ్చు సార్. 0.25 సార్. 1.25 ఉండొచ్చు సార్ నంబర్. 0.25 అని చెప్పారు సార్. ఓకే, అంటే నార్మల్గా ఏంటంటే రీడింగ్ గ్లాసెస్ ఇచ్చారు సార్. రీడింగ్ గ్లాసెస్ 0.25 ఉంటుంది సార్. ఒకసారి మీరు చూసుకోండి. 1.25 ఉంటుంది మీ ఏజ్కి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా 40 years దాటాక అందరికి రీడింగ్ గ్లాస్ అనేది వస్తుంది సార్. అది నార్మలే. అది అంటే అది ఏజింగ్ చేంజ్. ఇప్పుడు ఎలా అయితే మన జుట్టు తెల్లబడుతుందో ఇది కూడా ఒక ఏజింగ్ చేంజ్. సో పిల్లలు కూడా, మా అమ్మాయి కూడా ఎక్కువ ఫోన్స్ చూస్తుంది. ఫోన్స్ చూడటం మూలంగా అట్లా ప్రాబ్లమ్స్ వచ్చేమన్నా? ఫోన్ చూడడం వల్ల డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కళ్ళు డ్రై అవడం కానీ, మంటలేయడం కానీ, స్ట్రెయిన్ పడడం కానీ అవుతుంది సార్. కాకపోతే మీరు ఫోన్ చూసినా చూడకపోయినా 40 years తర్వాత అందరికీ రీడింగ్ గ్లాస్ అనేది వస్తుంది సార్. సో కంపల్సరీగా అట్లీస్ట్ ఫోన్ చూసేటప్పుడు కానీ, ఏదైనా చదివేటప్పుడు కానీ, ఏదైనా రాసేటప్పుడు కానీ కంపల్సరీగా మీరు ఆ రీడింగ్ గ్లాస్ అనేది పెట్టుకోండి సార్. అధిక చక్కెర డయేరియాను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. ఓఆర్ఎస్ తయారీలోనూ జాగ్రత్తలు అవసరం.
ఓఆర్ఎస్ను సరైన విధంగా తయారు చేయడం కూడా చాలా ముఖ్యం. ప్యాకెట్పై సూచించిన ఖచ్చితమైన పరిమాణంలో శుభ్రమైన నీటిలోనే మొత్తం ఓఆర్ఎస్ ప్యాకెట్ను కలపాలి. నీటి పరిమాణాన్ని అంచనా వేసి కలపకూడదు. తయారు చేసిన ఓఆర్ఎస్ను 24 గంటల తర్వాత ఉపయోగించకుండా పారేయాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల వైద్య సహాయం తీసుకోవటం ఆలస్యం కాకూడదని డాక్టర్లు సూచించారు. చిన్నారి అసాధారణంగా నిద్రమత్తుగా ఉండటం, ద్రవాలు తాగలేకపోవటం, మూత్రం చాలా తక్కువగా రావటం, మలంలో రక్తం కనిపించడం లేదా పదే పదే వాంతులు కొనసాగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. హలో. చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. నేను సిస్టమ్ లో ల్యాప్టాప్ నేను జాబ్ చేస్తున్నాను. ఎక్కువగా నేను సిస్టమ్ ని చూడడము మరి ఎలానో అర్థం కాలేదు, కానీ కంటిన్యూగా ఒక 15 days నుంచి ఐస్ నుంచి వాటర్ కారుతూనే ఉంటాయి అన్నమాట. ఎక్కువ హెవీ లైట్ ఉన్నా అదే ప్రాబ్లం అవుతుందండి. దీనికి సొల్యూషన్ చెప్తారండి? మీరు అంటే ఇప్పుడు గ్లాసెస్ ఏమైనా వాడుతున్నారమ్మా మీరు? లేదు సార్, ఫస్ట్ టైం. అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఏం లేదు, కానీ కంటిన్యూగా ఇలా వస్తుంది. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 25 అండి. ఓకే, ఇంతకుముందు గ్లాసెస్ ఎప్పుడు వాడలేదండి? లేదండి, అసలు లేదు. సో మెయిన్ ఏంటంటే ఈ సిస్టమ్, ఈ ఐటీ ప్రొఫెషనల్స్కి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం అమ్మ. ఇదేమవుతుందంటే మనం కంటిన్యూస్గా స్క్రీన్ చూసినప్పుడు మనం బ్లింక్ చేయం. సో బ్లింక్ చేయకపోవడం వల్లనే మనకు అది వాటరింగ్ అనేది వస్తుంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ సిమ్టమ్ ఆఫ్ డ్రైనెస్. ఓకే, సో మనకేంటంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్నప్పుడల్లా మీరు ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ చూస్తున్నారనుకోండి, ఎవ్రీ 20 minutes కానీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకున్నప్పుడు సిస్టమ్ కాకుండా మనకు రూమ్లో ఏదైనా దూరం ఉన్న ఆబ్జెక్ట్ కానీ పెయింటింగ్ కానీ ఏదైనా చూసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మీరు స్క్రీన్ చూడవచ్చు. అలా చిన్న చిన్న బ్రేక్స్ ఇచ్చుకుంటూ చేయండి. కంటిన్యూస్గా చేసినప్పుడు ఈ వాటరింగ్ అనేది చాలా కామన్. వాటరింగ్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. కాకపోతే వాటరింగ్తో పాటు మీకు కొంచెం కంట్లో పూసలు రావడం కానీ అలాంటిది వస్తే అప్పుడు చెకప్ చేయించుకోండి, లేదంటే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది ఫోన్ ఎక్కువ చూడటం మూలంగా కళ్ళు మంటలు పడుతున్నాయండి. సార్ హాస్పిటల్లో చూపిస్తే 0.25 సైట్ ఉందని చెప్పారు సార్. సార్ మీ ఏజ్ ఎంత సార్? మీకు 42 సార్. 0.25 1.25 సార్ మీకు చెప్పింది? 0.25 సార్. అంటే 42 అంటే నార్మల్గా 1.25 ఉండొచ్చు సార్. 0.25 సార్. 1.25 ఉండొచ్చు సార్ నంబర్. 0.25 అని చెప్పారు సార్. ఓకే, అంటే నార్మల్గా ఏంటంటే రీడింగ్ గ్లాసెస్ ఇచ్చారు సార్. రీడింగ్ గ్లాసెస్ 0.25 ఉంటుంది సార్. ఒకసారి మీరు చూసుకోండి. 1.25 ఉంటుంది మీ ఏజ్కి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా 40 years దాటాక అందరికీ రీడింగ్ గ్లాస్ అనేది వస్తుంది సార్. అది నార్మలే. అది అంటే అది ఏజింగ్ చేంజ్. ఇప్పుడు ఎలా అయితే మన జుట్టు తెల్లబడుతుందో ఇది కూడా ఒక ఏజింగ్ చేంజ్. సో పిల్లలు కూడా, మా అమ్మాయి కూడా ఎక్కువ ఫోన్స్ చూస్తుంది. ఫోన్స్ చూడటం మూలంగా అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఐకి ఏమన్నా? ఫోన్ చూడడం వల్ల డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కళ్ళు డ్రై అవడం కానీ, మంటలేయడం కానీ, స్ట్రెయిన్ పడడం కానీ అవుతుంది సార్. కాకపోతే మీరు ఫోన్ చూసినా చూడకపోయినా 40 years తర్వాత అందరికీ రీడింగ్ గ్లాస్ అనేది వస్తుంది సార్. సో కంపల్సరీ అట్లీస్ట్ ఫోన్ చూసేటప్పుడు కానీ, ఏదైనా చదివేటప్పుడు కానీ, ఏదైనా రాసేటప్పుడు కానీ కంపల్సరీగా మీరు ఆ రీడింగ్ గ్లాస్ అనేది పెట్టుకోండి సార్. ఓకే సార్. ఓకే.